నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. పీవీకి భారతరత్న ప్రకటించిన సందర్భంగా శుక్రవారం పీవీ నరసింహారావు జన్మస్థలం వారికి స్మారక మందిరం లక్నేపల్లి గ్రామంలో రవికుమార్ ఆధ్వర్యంలో పీవీ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పీవీ భారతరత్నకు ఎంపిక కావడం దేశ ప్రజలందరికీ గర్వకారణం అన్నారు. అనేక కాంగ్రెస్ ప్రధానమంత్రులు పాలించిన తర్వాత కూడా దేశ పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక తెలుగు వాడుగా భారతదేశానికి ప్రధానమంత్రి అయి పివి నరసింహారావు గారు, అలాంటి పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడూ గుర్తించలేదు. పివి నరసింహారావు గారు చనిపోయిన తర్వాత వారి యొక్క పార్థివ దేహాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి తీసుకురాలేదు. అది దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు కూడా అలాంటి మేధావి, ఎలాంటి మేధావి అంటే బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారు దేశంలో ఎల్పిజిని అంటే లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే భారతదేశంలోకి ప్రపంచంలో ఉన్న టెక్నాలజీని భారతదేశానికి తీసుకొచ్చి ఈ ప్రైవేటైజేషన్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయి భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మనము ఫోన్ వాడుతున్నాము అంటే ఆ రోజు తను చేసిన ప్రైవేటైజేషన్. అదేవిధంగా భారతదేశంలోని సాంకేతిక నైపుణ్యాన్ని కూడా గ్లోబలైజేషన్ అంటే ప్రపంచ దేశాలలో కూడా మన నైపుణ్యాన్ని చూపించుకునే విధంగా గ్లోబలైజేషన్, లిబరైజేషన్ ఎవరు అయినా కూడా ఒక లిబరల్గా భారతదేశంలో ఉండే విధంగా లిబరైజేషన్ చేసి ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క కీర్తిని పెంచిన మహామేధావి, బహుభాషా కోవిదుడు మన తెలుగువాడు అయిన పివి నరసింహారావు గారు. వారు వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట రూరల్ మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. ఈరోజు అలాంటి పివి గారి స్మారక మందిరాన్ని మేము లక్నేపల్లిలో వారి యొక్క విగ్రహానికి పూలదండ వేయడం జరిగింది. ఇలాంటి పివి గారిని విస్మరించి ఆయనను అవమానించిన కాంగ్రెస్ వారిని కాదని భారతదేశ ప్రియతమ అభినవ నాయకుడు నరేంద్ర మోదీ గారు గుర్తించి పివి గారి యొక్క నైపుణ్యాన్ని, అతని యొక్క మేధావితనాన్ని గుర్తించి ఈరోజు భారతరత్న ప్రకటించడం జరిగింది. పివి గారు ఏదైతే దేశానికి చేసిన సేవలని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఎప్పుడూ గుర్తించలేదు. కానీ నరేంద్ర మోదీ గారు ఈరోజు గుర్తించి తాను ప్రతిపక్ష పార్టీ నాయకుడైనా కూడా అలాంటి ఎక్కడ కూడా భేదాలు చూపెట్టకుండా దేశం కోసం సేవలు చేసిన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం ఆయన యొక్క గొప్పతనానికి, నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పదనానికి ఇది ఒక చిహ్నం. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తించి నరేంద్ర మోదీ గారి గొప్పతనాన్ని దేశంలోని ప్రతి ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక తెలుగు వారిని గుర్తించే భారతరత్న ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు చేస్తున్నాం. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.